అయ్యయ్యో ఈ పాచింతకాయ బట్టలు ఏమిటి కవిత? ఇవన్నీ మామలు వేసుకునే బట్టలు, నీలాంటి అందమైన బొమ్మలు వేసుకునేవి కావు. ఎవరిచ్చారు? చిన్నబావా. వాడా ఆమద మొహంగాడు, అందాలు అసలు తెలియ వాడికి. పాలరాతి బొమ్మ గోనుగుట్టు చుట్టినట్టు ఈ సన్నాసి బట్టలు తెచ్చాడు వాడు. రాధవా, నేనేం తీసుకొచ్చానో తెలుసా? ఏం తెచ్చావు? అబ్బో చాలా తీసుకొచ్చాను. ఇటు చూడు, సీన్స్ ప్యాంట్లు. ఏమిటివి? సీన్స్ ప్యాంట్లు, జేమ్స్ బాండ్ బనీళ్లు, జయమాలి చొక్కాలు, పరికిణి బొందు నడుము కట్టుకోకుండా మెడకు చుట్టుకుంటారు అవి. మాక్సీలు ఇగో తీసుకొచ్చాను. ఇవన్నీ కొనడానికి 2000 అయింది. అయితే అయింది, మంచి బట్టలు కొన్నాను. ఇంటికి వెళ్తే అమ్మమ్మ నువ్వు గుడికి వెళ్ళావని చెప్పింది, గబక్కుని వచ్చేసాను. వాడు చిన్నోడు పీనాసి వెదవ, చవట కుంక, చచ్చు సంతలో ఇలాంటి చౌక బట్టలు కొన్నాడు. ఇక నుంచి ఇలాంటి బట్టలు కట్టుకోకు, ముట్టుకోకు. ఇదిగో, నువ్వు మీ ఊళ్ళో ఎలాంటి బట్టలు వేసుకున్నావో అలాంటి బట్టలే వేసుకుని ఏ క్లాస్ నెంబర్ 1 దొరసాలలో ఉండాలి. నువ్వు గమనించావో లేదో, నువ్వు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నా చొక్కా ప్యాంట్లో ఇన్సల్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంత ఖర్చు చేసి ఇవన్నీ ఎందుకు అన్నావు బావా? నువ్వు ఇదివరకటి కవితలా ఉండాలని. అలా ఉండలేను బావా, అసలు జీవితాన్ని తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చలువరాతి బంగ్లాల్లో కృత్రిమపు నవ్వుల మధ్య ఎందుకు కొరగాని క్రోటన్ మొక్కల బ్రతికిన బ్రతుకు చాలు. ఈ పల్లెటూళ్ళలో ప్రేమను పెంచే మీ మధ్య నలుగురికి ఉపయోగపడే కరివేపరెమ్మలా గడపాలనుకుంటున్నాను. పెద్దోడా ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే? నా బట్టలు నా ఇష్టం, చెప్పుకుంటాను, నిప్పెట్టుకుంటాను. మీకెందుకురా? పోలే. అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు. తీసుకోండి. ఒరేయ్ రాముడు, పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం. అబ్బా, నాకేంటో సిగ్గేస్తుంది బాబు. నీ సిగ్గుడా, నిన్న ఆ బట్టల్లో చూస్తుంటే నాకే సిగ్గేస్తుందా? రాముడు, కాసంత మా అయితో చెప్పి మా ఇద్దరికి లగ్గం పెట్టించువు. నేను గేదెలే ఆంబోతా, ఐవర్ని కాదు లగ్గం పెట్టించడానికి, లంకెలు కలపడానికి. ఆరా చూసుకో. నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి. ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలకు కూడా కొనివ్వాలా? నోరు మీవే బాండావు. ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట. అలా అయితే పెద్దోడు పెళ్ళాని నేనే. నీ మొహం, 1,00,000 మంది పోటీ చేసినా నా ముందు బలా దూరేనే. నన్నే చేసుకుంటావు కదూ? ఊరుకోవే ముచ్చుమొహం దానా. పెద్దోడికి ఇట్టమైన సినదాన్ని నేనే. ఏమిటే ఈ గుడ్డలు, ఏమిటి గోల, ఏమిటి? నేను ఒక్కనే మిమ్మల్ని అందరినీ పెళ్లి చేసుకోవాలా? ఏమ్మా, నీ కోసం నీ బావలిద్దరూ కష్టపడిపోతున్నారని నువ్వు పనిలోకి వెళ్ళావు. నువ్వు ఒక్కరోజు పనిలోకి వెళ్ళావో లేదో వాళ్ళ పని కాస్త ఊడిపోయింది. అయినా ఈ కూలి పని, ఈ గొడవ నీకెందుకమ్మా? పోతుల్లాగా 2 ఉండారు, ఒక్కొక్కడు అమ్మోరు రథవంత ఉన్నాడు. వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు గాని రేపటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉండు. అది అమ్మమ్మా, అలా కాకరాయి. కవిత పనిలోకి వెళ్ళబట్టే ఆ వరకు అలా మురిగింది. అయితే మాత్రం కాట్ల కుక్కలల్లే మీరు పోట్లాడాలా? దానికి ఏదైనా మంచి గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయండి రా అని చిలక్కి చెప్పినట్టు చెబితే వినిపించుకుని చచ్చారా? ఇదంతా నా కర్మ, నా రాత. ఏంటి అమ్మమ్మా? మీకు చిలకలకి పిచ్చికలకి చెప్పినట్టు చెబితే ఎట్టాగురా? అడ్డగాడిదలకి గున్నెనుగులకి చెప్పినట్టు బడితే పుచ్చుకుని చెప్పాలి. ఊరుకోవే అమ్మమ్మా, కవిత పెళ్లి గురించి మేమేం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? మొన్న రాజమండ్రి సంబంధం చూసా. కాకపోతే కుర్రాడు బాగలేడు. వాడిని గనక కవితకిచ్చి పెళ్లి చేసామనుకో కాకి ముక్కుకు దొండపండులా ఉంటుందని వద్దని మానేశాం. మరే అనకాపల్లి సంబంధం మాత్రం మంచి ఆస్తిపాస్తులు ఉన్న కురాడే, కానీ నాలాగే 4.5 అడుగులే ఎత్తు. తల్లో పూలు పెట్టాలంటే గోడకు నిచ్చినేసుకుని పెట్టాల్సి వస్తుందని వద్దనేసాం. అందుకని అన్ని విధాలా ముందు మాకు నచ్చితే ఆ తర్వాత మేము కవితకు చూపిస్తాం. ఇక కవిత కూడా నచ్చాడంటే ఊరుకోండ్రా. ఏ అమ్మా, పొద్దున్న ఎంకాయమ్మ చెప్పింది ఆ పాలకొల సంబంధం చూడమంటావా? వద్దు. అదేమిటమ్మా? ఇక నుంచి నాకు పరాయి సంబంధాలేమీ చూడకండి. అంటే నీ కోరిక ప్రకారమే మీ ఇంటి కోడలు అవుదాం అనుకుంటున్నాను.
కాళ్ళకి దండం పెట్టు. ఒరే పెద్దోడా, నా కంటి చూపుని ఈ ఇంటి వెలుగుని నీ చేతుల్లో పెడుతున్నాను. నాకెప్పుడు ఈ కంట్లో ఆనంద కన్నీరు, మీ ఇంట్లో సంతోష పన్నీరు కనిపించాలి. చీచి కవిత ఇక్కడ కాదమ్మా, అవతలకు వెళ్ళిన తర్వాత. చూడు కవిత, పువ్వు బొట్టుతో నిత్య సుమంగళిగా నిండు నూరేళ్లు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు, వర్ధిల్లమ్మా. అమ్మా పెద్దాడు కాళ్ళకి దండం పెట్టు. నా కంటి చూపుని ఈ ఇంటి వెలుగుని నీ చేతుల్లో పెడుతున్నాను రా చిన్నోడా. నాకెప్పుడు నా కళ్ళల్లో ఆనంద కన్నీరు, మీ ఇంట్లో సంతోష పన్నీరు కనిపించాలిరా, కనిపించాలి. అమ్మా కవిత, కరకాల పువ్వు పట్టుతో నిత్య సుమంగళిగా నిండు నూరేళ్ళు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. నా ముందు చేయి చాచి కూలి అడుక్కునే బికారి విధవలు నా ఫ్యాక్టరీలో నలుగురు ముందు నా మీదే చేయి చేసుకున్నారంటే మై గాడ్. ఇన్స్పెక్టర్, ఆ అన్నదమ్ములిద్దరిని ఉన్న పడంగా లోపలికి తోయించాలి. మిమ్మల్ని కొట్టిన రోజే ఇలా పార్టీ ఇచ్చి ఉంటే చార్జ్ షీట్ చాలా ఘాటుగా రాసి ఉండేవాడిని. ఇప్పుడు వారం రోజులు దాటిపోయింది కదా, పైగా మీ ఒంటి మీద దెబ్బలు కూడా తగ్గిపోయినాయి. పై దెబ్బలు మానిపోయాయి సార్, ఒళ్ళంతా కుళ్ళబడిచారు కదా, ఆ నొప్పులు పోలేదు. క్షమించండి సార్, ఒళ్ళు నొప్పులకి, పంటి నొప్పులకి, దగ్గుకి, జలుబుకి నేరస్తులను అరెస్ట్ చేసేంత లెవెల్కి మా డిపార్ట్మెంట్ ఇంకా ఎదగలేదు సార్. ఆ విషయంలో నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఈ కబుర్లు అనవసరం. వాళ్ళ మీద ఏదో కేసు బనాయించి జైల్లో పెట్టించండి, 10,000 ఇస్తాను. కొద్దిగా పెంచండి చెప్తా. 10,000. అబ్బా, పెంచమని చెప్పింది గొంతును కాదు, గానం, పాటను పెంచండి. 20. ఇంకా పెంచండి, పాట వినడానికి కమ్మగా ఉంటుంది. ఎస్పీ గారితో మాట్లాడి చెప్తాను. వద్దు, 20కే పాట కొట్టేస్తున్నా. ఓకే ఓకే. పెద్దోడిని చిన్నాన్ని బొక్కలో పెట్టే బాధ్యత నాది. ఎక్కడిరా? పాపం కవిత ఒక్కటే బట్టలు ఒత్తలేకపోతుందిరా. ఐ హెల్ప్. డొక్క చింపు తప్పు, కూర్చో. పెద్దోడిని హెల్ప్ చేసే హక్కు నాకే ఉంటుందిరా. నువ్వు కూర్చో, నేను వస్తా. పేగులు తీసేస్తా రాస్కెల్. కూర్చో. ఏరా చిన్నోడా, ఎరా పెద్దడా, మనల్ని ఓ అమ్మాయి లవ్ చేయాలంటే మనం ఏం చేయాలరా? ఇది నా మాట కదరా, వెంకట్ నన్ను అడిగాడు, నేను నిన్ను అడిగి చెప్తాను. నాకు తెలుసురా, నీ బుద్ధి బురద తాగుతుంది. ఈ జన్మలో నిన్ను ఏ ఆడది లవింగ్ చేయదు. నీ మొహాన్ని బాగా లవ్ చేసినట్టు పోరా వాసం బొంగు, పోరా పచ్చడి బండ, పోరా బక్క పిచ్చు, పోరా బందర్ లడ్డు, పోరా రమణారెడ్డి, పోరా రేలంగి. బావా, ఏమిటి పోట్లాడుకుంటున్నారు? అది ఊరికే. అదే కవిత, పొద్దుంచి వీడిని నష్టపెట్టి చంపేస్తున్నాను అనుకో. వీళ్ళు ఒక అమ్మాయి లవ్ చేయాలంట, నువ్వే చెప్పు. వీడు మొగం చూసి ఏ అమ్మాయినా లవ్ చేస్తుందా? ఒక్కడ ముఖం వీడును. పొట్టి పడిపోకరా పడిపోకరా. కవిత, వీడు తన ప్రేమని ఆ అమ్మాయికి ఎలా తెలియజేయాలని నన్ను అడుగుతున్నాడు. అదో పెద్ద సమస్య ఏమిటి? సరాసరి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పేస్తే సరే. అదే నేను అదే చెప్పాను. అంటే సరాసరి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎలా అడగటం? నాకేమిటో భయంగా ఉంది. పోనీ నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఒక లవ్ లెటర్ రాసి ఎవరైనా కుర్రాడికిచ్చి పంపిస్తే సరే. అదే నేను అదే చెప్పాను. మా ఊరి కుర్రాళ్ళకిచ్చి పంపించడమా? అసలు సిసలైన అల్లరి వెధవలు ఊరంతా టామ్ టామ్ చేసేస్తారు. అబ్బే, అసలు వీడికి రాయడం చదవటం రాదు, ఊరికి అబద్ధాలు చెబుతున్నాడు. అయితే సినిమాలో పాటలు బోల్డ్ ఉన్నాయి కదా, లవ్ సాంగ్స్. ఒక్క పాట వదులు బావా, ప్రేమంటే తెలియని పిల్ల కూడా తప్పని ప్రేమలో పడుతుంది. అనవసరంగా ఇరుక్కుపోయావు ఇప్పుడు. రా ఎరా పెద్దడా, నిజంగా నువ్వు లవ్ సాంగ్ పాడతావా? మరి కవిత చెప్పింది కదా, తప్పదు. మరి నువ్వు ఇప్పుడు ఎలాగూ నువ్వు పాట పాడతావు, అది విని కవిత వాంతులు విరేచనాలు చేసుకుని నేను అసహించుకుంటుంది. ఆ తర్వాత నేను చక్కగా లవ్ చేసుకోవచ్చు. అదే అదే ఆ పరాచకాలే వద్దన్నాను.
ఇదిగో చిన్నోడా, నీకేదైనా పాట తెలిస్తే నాకు కూడా నేర్పరా, ఇద్దరం కలిసి ప్రయత్నిద్దాం. అంటే నేను పాట నేర్పితే నువ్వు లవ్ చేద్దామనే? యా ఆ సకిలింపేమిట్రా గాడిద?